అబ్రాహాము శారా. ఇస్సాకు పుట్టేటప్పటికి శారాకి 90 సంవత్సరాలు. అబ్రాహాంకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 22వ అధ్యాయం ఈ కొండ వృత్తాంతం, బలి వృత్తాంతం. 23వ అధ్యాయం 1వ వచనంలో సారమ్మ గారు చనిపోయారు. సారమ్మ గారు చనిపోయేసరికి అక్కడ రాయబడినటువంటి 127 సంవత్సరాలు. ఎంతండి? 127 సంవత్సరాలు. వెనకొద్దాం. ఇస్సాకు పుట్టేటప్పటికి సారమ్మ వయసు ఎంత? 90 సంవత్సరాలు. 127 నుంచి 90 తీసేయండి, 37 సంవత్సరాలు. 22వ అధ్యాయానికి 23వ అధ్యాయానికి మధ్య కాల వ్యవధి 18 నెలలు అంటారు థియోలాజియన్స్. అంటే 37 నుంచి 2 తీసేయండి, 30, లేకపోతే 30 నుంచి 35 సంవత్సరాలు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 30 నుంచి అంటే మంచి యవ్వనస్తులు అనమాట, మంచి పెట్టుకున్నాడు, ఫగర మీద ఉన్నాడు మంచిగా. అబ్రాహాం వయసు ఎంత? 137, మంచి ముసల్తనంలో ఉన్నాడు. అవును కదా? ఇప్పుడు మామూలుగా సామాజికంగా ఆలోచించుకుందామే, సామాజికంగా ఆలోచించుకుందాం. ఒకవేళ అబ్రాహాము అడిగిన తర్వాత సమాధానం చెప్పలేదు కదా, డాడీ కొండ ఎక్కుతున్నప్పుడు బలిపశు వేదని అడిగాను నిన్ను, యెహోవా ఈరే అన్నావు, నా చేతులు కడుతున్నావు పెట్టి నువ్వు నన్ను కానీ వేసేస్తావు నువ్వు లోపల, ఎలా కనబడుతున్నావు నీకు? తమాషాగా ఉందేంటి? పశువుదే. పశువు లేదురా, నిన్ను ఇచ్చిమన్నాడంటే నిన్ను ఇచ్చేస్తాను, తాడు కట్టేసి వేసేయమన్నాడు. ఎందుకంటే బలమైనడు. శుభ్రం కాలు చేతులు కట్టి ముసలిని కూర్చోబెట్టాడు అనుకోండి, ఏటంటాడు? ఛాన్స్ లేదు అక్కడ. మీరు నవ్వుతున్నారు కానీ ఆలోచన చేయండి. నేను అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎందుకు అంటే అబ్రాహాముని దేవుడు అడిగినప్పుడు వాలంటీర్గా, అరమరిక లేకుండా తన ఏకైక కుమారుని ఇవ్వటానికి ఇష్టపడితే ఇస్సాకు ఎవరి ప్రమేయం లేకుండా బలవంతముగా కాక తనను తాను ఇచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన.